ఎట్లా ఉందన్న మరి ఏంటి పరిస్థితి? వాట్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్స్? వచ్చిర్రు రాజకీయంలోకి వచ్చిర్రు. నేను ఒక నిబద్ధత గల బీఆర్ఎస్ కేసీఆర్ సైనికుడిని. ఓకే. నాకు పార్టీ రేపు పిలిచి ఏ ఒక్క బాధ్యత చెప్తే ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తే తప్ప పార్టీకి బర్డెన్ అవడం, నాయకుడికి బర్డెన్ అవడం లాంటి కార్యక్రమాలు ఏమి చేయను. పార్టీ పలానా తీసుకురాపోరని ఆయన అంటే తీసుకొస్తా. అంతే. ఇది చేసి తీసుకురాపో అంటే నంబర్ 1 చేసి తీసుకొచ్చి చూపిస్తా. అంతకుమించి నాకు ఎటువంటి ఏది అవసరం లేదు, ఏ ఆశలు లేవు, ఆశయాలు లేవు. అంతే. కేవలం కేసీఆర్ గారి నిబద్ధత గల సైనికుడిలాగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అంటే నాకు అభిమానం. కాబట్టి వాళ్ళ కోసమే వచ్చి పనిచేద్దామని అనుకుని వచ్చిన. ఉన్నత ఉద్యోగాలు 18 సంవత్సరాలు అమెరికాలో ఉన్న సక్సెస్ఫుల్ గా ఒక ఆంటర్ప్రినర్, ఒక బిజినెస్ మ్యాన్ కూడా. నా కంపెనీ ఇప్పటికీ రన్ అవుతుంది అక్కడ. పెద్ద ఇల్లు, మంచి కుటుంబం, లావిష్ లైఫ్ స్టైల్ ఉంది, కంఫర్టబుల్ లైఫ్ ఉంది. నాకు ఏమీ అవసరం లేదు అక్కడ. అయినా కానీ ఇక్కడికి పార్టీ కోసము, నాయకుడి కోసం పనిచేయడానికి వచ్చిన. ఖచ్చితంగా రాబోయే ప్రజల కోసం రాలేదా అంటే ఇప్పుడు ప్రజల కోసమే అవకాశం ఇస్తే ప్రజల కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా అవకాశం అయితే ఇవ్వాల్సింది మా నాయకుడు ఇవ్వాలి. నాయకుడు అవకాశం ఇచ్చిన రోజు ఖచ్చితంగా ప్రజలు తిరుగుతాం. ఇవాళకి నేను ప్రజల్లోనే ఉంటున్నా. హైదరాబాద్ లో ఇలా స్టూడియోలో కనబడితే కన్నట్టు కాదు. నేను వాస్తవంగా నేను ఉండేది వారం 10 రోజులలో దాదాపు 5-6 రోజులు ఆడనే ఉంటాను. ఎట్లా ఉందన్న మరి రామగుండం? అది లార్జెస్ట్ కార్పొరేషన్ కదా, అది ఇప్పుడు ఓల్డెస్ట్ కార్పొరేషన్ అంత, ఐ థింక్ సో, రైట్? కరీంనగర్ తర్వాత అదే అంటే ఎట్లా ఉంది అక్కడ? పార్టీ ఏ విధంగా బలంగా ఉంది? పార్టీ వాస్తవంగా బలంగా ఉంది. సింగరేణిలో వీళ్ళు చేసినటువంటి స్కామ్లు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకపోవడము, తర్వాత మా రామగుండంలో స్థానిక ఎమ్మెల్యే ఏదైతే అరాచక పాలన సాగిస్తున్నాడు, అంటే ఒక 2000 మంది ఇండ్లు, తర్వాత దుకాణాలు ఇప్పటికే నేలమట్టం చేసిండు, కూలగొట్టిండు, రోడ్స్ మొత్తం మామూలుగా. అసలు సింగరేణి గెటప్ లోనే ఉంటాడు కదా ఆయన ఎప్పుడు. బిల్డప్లు అవి రేవంత్ రెడ్డి ఎట్లయితే సూటు బూట్ వేసుకోవడము, స్టైల్ గా ఈ కాస్ట్లీ బట్టలు వేసుకొని కాస్ట్లీ మినిస్టర్ లాగా పనిచేస్తున్నాడో ఈయన కూడా అంతే. అక్కడ కామన్ మ్యాన్ కాదు వీళ్ళు, కాస్ట్లీ మ్యాన్ వీళ్ళు. మా దగ్గర మక్కాన్ సింగ్ గారి రోజు ఆదాయము 15 లక్షలు, నిత్యం వచ్చే ఆదాయం. ఫ్లై యాష్ అని ఉంటుంది, బూడిది ఉంటుంది కదా, ఎన్టీపీసీ ఫ్లై ముడి సరుకు, దాని నమ్మకం ద్వారా దాదాపు రోజుకి 15 లక్షలు సంపాదిస్తున్నాడు, ఆర్జిస్తున్నాడు. అందుకనే మెస్సిని తీసుకొచ్చిండు సింగరేంచులు, అవి లీగల్ గా ఇప్పించిండు. అది దొంగ పనే అది కూడా. మక్కాన్ సింగ్ కొడుకు, మక్కాన్ సింగ్ వియంకురాలు, మక్కాన్ సింగ్ మన రేవంత్ రెడ్డి మనవడు, రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి కొడుకు, రేవంత్ రెడ్డి అనుచరుడు రోహిన్ రెడ్డి కొడుకు. వాళ్ళ ఫ్యామిలీ అఫేర్ లాగా అయిపోయింది అది. రాష్ట్ర పైసలు తీసుకుపోయి తగలబెట్టింది వాళ్ళ ఫ్యామిలీ అఫేర్ లాగా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్నటికి మొన్న హిందూ మత విశ్వాసాలని లెక్కలోకి పరిగణలోకి తీసుకోకుండా 46 దారిమైసమ్మ గుళ్ళను కొలగొట్టించింది ఒకటే రోజు రాత్రి జేసీబీలతో. 46 దారిమైసమ్మ గుళ్ళని అంటే ఎంత మత విశ్వాసాలని రెచ్చగొడుతున్నాడు, లేకపోతే మత విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుంటలేడు మీరు ఆలోచించాలి ఒకసారి. ఇళ్లను, దుకాణాలను కూడా బాగా ఆయన మీద కొడుకు సంబంధించినట్లు కొంచెం పోలీసు వ్యవస్థను కూడా చూసా. ఆయన సతీమణికి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆమెకు అసలు ఏం పదవి లేదు, ఏమి ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య పదవి లేదు, ఏమీ లేదు. ఆమె పోతే ఆమె వెనకాల పోలీసులు పోతారు. కొడుకు కూడా క్రికెట్ ఆడుతుంటే కొడుకుతో పాటు కూడా పోయింది సెక్యూరిటీ. అంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో రేవంత్ రెడ్డి నుంచి కింద ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరు ముందు వరుసలో ఉండరు. ఇలా నాశనం చేస్తారు పోలీసులు కూడా అంతే. వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు తయారైపోయినారు. ఎవరెవరైతే పర్టికులర్ రామగుండానికి సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తనే ఒక రాజు అనేది ఫీల్ అవుతారు అని చెప్పి. ఆయన పేరు కూడా రాజే. ఆయన మీద కొంచెం అదైతుంది మరి. నిజమే, అది వాస్తవంగా చెప్తున్నా కదా. ఆయన ఒక డిక్టేటర్ మాదిరిగా తయారైంది అక్కడ. అందరినీ హుకుం జారీ చేస్తాడు. రే నా మాట వినకపోతే నీకు ఇంకా బాలకృష్ణ డైలాగ్ ఉంది, నెక్స్ట్ బర్త్డే ఉండదు. అదే లెవెల్ బెదిరింపులు, అక్రమ కేసులు. సిఐలు అయిన మనుషులే, ఎస్ఐలు అయిన మనుషులే, ఏసీపీ అయిన మనుషులే, కలెక్టర్ నుంచి కిందకి అందరూ అయిన మనుషులే. ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తాడు. ట్రాక్టర్ నుంచి ఇసుక దందా ఒక దిక్కు, మట్టి దందా ఒక దిక్కు. అయితే 15 లక్షలు పర్ డే. 15 లక్షలు అంటే మాటలు కాదు, పెద్ద ఫెన్స్. 100 కోట్లకి వెళ్ళిపోయింది ఆయన కరప్షన్. ఇది రామగుండం ప్రజలందరికీ ఎరికే. ఖచ్చితంగా రానున్నసారి నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన ఉండనే ఉన్నాడు. అక్కడ ఆ ప్రాంతంలో కూడా ఉన్నాడు. ఓడిపోయినా కూడా తట్టబుట్ట దొరుకుని దుబాయ్కి వెళ్తాడో, లేకపోతే అమెరికా వెళ్తాడో, లేకపోతే హైదరాబాద్ వచ్చి ఉంటాడు అంతే. ఆయన చీటికి మాటికి ఏంటంటే ఆయనకు జల్సాలు బాగా అలవాటు. ఆయనకి ఖతర్నాక్ జల్సాలు. జల్సా పురుషుడు, సుఖ పురుషుడు. ఆడ కూల్చివేతలు ఆర్డర్ చేస్తాడు. ఆయనతో ఫ్లైట్ ఎక్కి దుబాయ్కో అమెరికా ఎక్కిస్తాడు. ఇక్కడ కూలుస్తా ఉంటారు, పేదోడి గూడు కుదురుస్తా ఉంటాడు. ఆయన పోయి ఆడ జల్సాలు చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద బుర్జ్ ఖలీఫా లాంటి హోటళ్లలో రోజుకి 5 లక్షలు 6 లక్షలు దానికి. అంత జల్సా రాయుడు మనోడు. ఇక్కడ ఏదైతేనే ₹1,00,000 బూట్లు, 2 లక్షల రూపాయల షర్టులు ఇవన్నీ ఇస్తుండ ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే కూడా గవి వేస్తాడు. అప్పుడప్పుడు ఇది కనపడుతుంటాడు కదా. అవును, గివెన్సీ బ్రాండ్, బాల్మెన్ బ్రాండ్, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్. ఇవన్నీ ముఖ్యమంత్రి వేసే చెప్పులు కూడా గట్లే ఉంటాయి కదా, 2 లక్షల రూపాయల చెప్పులు. సరే, అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కేసీఆర్ గారిని చూస్తే ఎన్నడైనా
ఆ భావన వస్తుంది. లావిష్ అనేది కనపడదు. ఒక పల్లెటూరులో ఒక పెద్ద మనిషి ఉంటారు చూసిండ్రా, చెట్టు కింద కూర్చొని పంచాయతీ లేపే పెద్ద మనిషి. పాతకాలం పెద్ద మనుషులు, ఈ కాలం పెద్ద మనుషులు కాదు. పాతకాలం పెద్ద మనుషులు లుంగి కట్టుకొని చినిపోయిన ఒకటి బనీన్ వేసుకొని పొక్కలు ఉండే బనీను, పొద్దున పూట అయితే నోట్లో వేపపులు వేసుకొని ఎట్లయితే ఉంటారో ఒక గదే గెటప్ ఉంటాడు కేసీఆర్. ఆయన ఫామ్ హౌస్, ఆయన వ్యవసాయ క్షేత్రంకి వెళ్తే షోలాపూర్ చెప్పులు వేస్తారండి ఇయాల్టీ కూడా. ఈ సన్నాసి అనొద్దు కానీ గుచ్చి బూట్లు, హోమ్స్ అనే బ్రాండ్ ఉంటుంది, ఇలా చెప్పులు వేసి నిన్న 1,20,000 రూపాయలు చెప్పులు హోమ్స్ అనే బ్రాండ్. ఒక అట్లాంటి వేస్తాడు. సార్ వేసేటి 400 రూపాయలు 300 రూపాయలు చెప్పులు ఇయాల్టీకి కూడా. సార్కి డ్రెస్ వేయడం వల్ల గౌరవం రాలే, సార్ మీద డ్రెస్ ఉన్నందుకు డ్రెస్ గౌరవం వచ్చింది. ఈయనకేమో ఈయన గౌరవం లేదు కదా, కాబట్టి ఇటువంటి కాస్ట్లీ డ్రెస్లు వేసుకుంటే నాకు గౌరవం వస్తుందని చెప్పేసి కాస్ట్లీ డ్రెస్లు వేసుకుంటున్నాడు.